హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామర్ సైన్స్ వరల్డ్. మనం ఇప్పుడు యు ఆర్ ద ప్లాసిబో అన్న పుస్తకంలో నుంచి మరికొన్ని పాయింట్స్ని మనం సేకరించి డిస్కస్ చేస్తున్నాం. సో ప్రతి ప్లేసిబో ఎఫెక్ట్కు మూలం ఒక సజెషన్ అన్నమాట, ఒక సూచన. సజెషన్ అంటే ఒక ఆలోచన లేదా అభిప్రాయం మనకు నచ్చేలా చెప్పడం. ఒక సజెషన్ని మనం వింటాం, అది రైట్ అని నమ్మిస్తాం. మెదడు ఆ సజెషన్ అంగీకరిస్తే అది నిజమనిపిస్తుంది. అంగీకారం తర్వాత వచ్చిన స్థాయి నమ్మకం, అది శక్తివంతమైనటువంటి మార్పుని కలిగిస్తుంది అనమాట. సజెషను, అంగీకారము, నమ్మకము, మెదడు కెమిస్ట్రీ మారుతుందన్నమాట. సో ఇక్కడ సజెషన్ అనేది ఫస్ట్ ఒక సూచన అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని యాక్సెప్ట్ చేసామనుకోండి, మనము యాక్సెప్ట్ చేసామనుకో, అంగీకరిస్తే నమ్మకంగా మారుతుంది. అదే రిపీటెడ్గా మనం మనసులో అనుకుంటే అది నమ్మకంగా మారుతుంది. అది మెదడు కెమిస్ట్రీ మార్పు, అంటే మనసులోని మార్పుకి కారణమవుతుందన్నమాట, మన యొక్క ఆలోచనకి. సో ప్లేసిబో ఎఫెక్ట్ నిజంగా పనిచేయాలంటే నిజంగా నమ్మాల్సిందే. డాక్టర్ చెప్పిన మాటలు లేదా మాత్ర లాంటి వ్యాఖ్యలు కూడా సజెషన్గా పనిచేస్తాయి. అంటే డాక్టర్ ఈ మందు చెప్తే తగ్గిపోతుందమ్మా, నీకు ఈ ఆపరేషన్ చేసాం నయమైపోతుందమ్మా, నువ్వు ఇంకా అద్భుతంగా ఉంటావమ్మా అని చెప్పారనుకోండి, ఆ విధంగా నయమైపోతుంది అనమాట. డాక్టర్ చెప్పిన మాటలు లేదా మాత్ర లాంటి వ్యాఖ్యలు కూడా సజెషన్గా పనిచేస్తాయి. నమ్మకం ఒక రసాయన ప్రక్రియ, అది కెమికల్స్ను విడుదల చేస్తుంది. నమ్మకం అనేది ఏంటంటే ఒక రసాయన ప్రక్రియ, అది కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. మనం అది ఆరోగ్యవంతంగా నమ్మినప్పుడు, సో శక్తివంతంగా ఉన్నాము, బలంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నామని నమ్మినప్పుడు ఆ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో మెదడు అవును అంటే అవును, కాదు అంటే కాదు, అది కట్టబడి ఉంటుంది అనమాట. సో మీరు ఎటువంటి సజెషన్ ఎంచుకుంటారో అదే మీ రియాలిటీగా మారుతుంది. సో ఈ పాజిటివ్ సజెషన్ ఎంచుకుంటారా, నెగిటివ్ సజెషన్స్ ఎంచుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ మీరు ఎటువంటి సజెషన్ ఎంచుకుంటారా అనే దాన్ని బట్టి మీ రియాలిటీ ఆధారపడి ఉంటుందన్నమాట. మెదడు అవును అంటే అవును, కాదు అంటే కాదనమాట. మీరు ఎటువంటి సజెషన్ ఎంచుకుంటారో అదే మీ రియాలిటీ కింద మారుతుంది. ప్రతి ప్లేసిబో ఎఫెక్ట్కు మూలము ఒక సజెషన్ అనమాట. సజెషన్ అంటే ఒక ఆలోచన లేదా అభిప్రాయం మనకు నచ్చేలా చెప్పడం. మెదడు ఆ సజెషన్ అంగీకరిస్తే అది నిజమనిపిస్తుంది. సో అంగీకారం తర్వాత వచ్చిన స్థాయి నమ్మకం, అది శక్తివంతమైనటువంటి మార్పుకు కలిగిస్తుంది అనమాట. సజెషను, అంగీకారము, నమ్మకము, మెదడు కెమిస్ట్రీ మార్పు అనమాట. సో ప్లేసిబో ఎఫెక్ట్ నిజంగా పనిచేయాలంటే నిజంగా నమ్మాల్సిందే. డాక్టర్ చెప్పిన మాటలు లేదా మంత్రాల లాంటి వ్యాఖ్యలు కూడా సజెషన్గా పనిచేస్తాయి. నమ్మకం ఒక రసాయన ప్రక్రియ, అది కెమికల్స్ను విడుదల చేస్తుంది. సో మెదడు అవును అంటే అవును, కాదు అంటే కాదు, అది అని కట్టుబడి ఉంటుందన్నమాట. మనం మెదడుకి ఎలా చెప్తామంటే మనం శక్తివంతులము, మనం ఆరోగ్యవంతులము, మనం ఏదైనా చేయగలము, సాధించగలము, సో మనకి జరుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి అనుకుంటే అలాంటి ఆలోచనలే రిలీజ్ చేస్తుంది అనమాట. సో మీరు ఎటువంటి సజెషన్స్ని ఎంచుకుంటారో అదే మీ యొక్క రియాలిటీగా మారుతుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.